అందరికీ. సో ఈరోజు నేనైతే మళ్ళీ మైన్క్రాఫ్ట్ వీడియోతో అయితే మళ్ళీ వచ్చేసాను. నేనైతే ఒక తయారైతే చేశాను, చూద్దురండి. మన దగ్గర ఉండే లావాతో ఈ బకెట్ దీనితో అయితే నేనైతే తయారు చేశాను. నా దగ్గర ఇంత కాబుల్ స్టోన్ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కదా, చూపిస్తారండి. ఎక్కడ చేశాను, ఎక్కడనే చేశాను గైస్. ఎక్కడ మనకైతే బ్రెడ్ చాలానే ఉన్నాయి. బ్రెడ్స్ అబ్బా కింద పడుతుంటుంది గైస్, జస్ట్ మిస్. చూడండి గైస్, నేనైతే అన్లిమిటెడ్ కాబుల్ స్టోన్ జనరేటర్ అయితే తయారు చేశాను. మనం ఎంత మైన్ చేసినా కాబుల్ స్టోన్ వస్తూనే ఉంటుంది. పడొద్దు గైస్, దాంట్లో మళ్ళీ చచ్చిపోతాం మనం, టూల్స్ అన్నీ పోతాయి. అదేండి గైస్, మళ్ళీ వస్తుంది. ఇలా మైన్ చేయాలి గైస్, అంటే దాంట్లోకి వెళ్ళిపోతున్నాయి గైస్ కాబుల్ స్టోన్ అంతా. నాకు కలెక్ట్ అవుతలేవు. సో నేనైతే ఈరోజైతే ఇదైతే తయారు చేస్తాను. నేనైతే ఈరోజైతే బేస్ కట్టాలా అనుకుంటున్నాను. బేస్కి సంబంధించిన టూల్స్ అన్నీ కలెక్ట్ చేసుకొని చూపిస్తాను. అంత లోపల మన గోలెం బాబాయ్ని చంపుదామా, లేకుంటే వద్దులేండి గైస్, మనకే రక్షకుడు మన గోలెం బాబాయ్. అదే ఆడ తిరుగుతున్నాడు. నా దగ్గర వుడ్ కూడా చాలా పట్టుకున్నాను గైస్, నేను దట్టు వుడ్. అదే అండి గైస్, అంటే వుడ్ అంత లేదులేండి, కొట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఈ ఇల్లులన్నీ లేపేసి కొట్టుకుంటాను. అబ్బా దీంట్లో ఏం లేదు కదా గైస్, మనం ఆల్రెడీ వచ్చేసాం ఈ ఇంటికి. లావా అంతా తీసి నేనైతే ఇదైతే కట్టాను గైస్. సో మళ్ళీ కొంచెం సేపు నాకు అన్ని టూల్స్ అన్నీ కలెక్ట్ చేసి చూపిస్తాను. ఈరోజు అయితే బేస్ అయితే కట్టుకుంటాను గైస్, కన్ఫామ్. లెట్స్ గో. సో గైస్, నేనైతే ఇక్కడైతే ల్యాండ్ అయితే చాలా క్లియర్ చేసి నేను అవి వుడెన్వి అన్నీ కలెక్ట్ చేసే లోపల చాలా టైం అయితే అయ్యింది. నేనైతే కట్ చేసి చూపించాను. సో గైస్, ఇక్కడైతే నా బేస్ అయితే కట్టుకున్నాను. సో నేనైతే అవుట్లైన్ అయితే చూపిస్తాను. ఫస్ట్ మనం అయితే స్టోన్ కట్టర్ కూడా వేసుకున్నాను గైస్. నేను స్టోన్ కట్టర్లో కాబుల్ స్టోన్ని స్లాబ్స్ వద్దు, నాకు స్లాబ్స్ కాదు, ఈ బ్రిక్స్ చేయాలి మనకి. ఫస్ట్ క్రాఫ్టింగ్ టేబుల్ వేసుకుందాం. మనం క్రాఫ్టింగ్ టేబుల్ కూడా వేసుకోలేదు కదండి. లాక్స్ కొన్ని ఇట్లా క్రాఫ్టింగ్ టేబుల్ చేసుకున్నాం, మిగిలి ఉన్నవి. ఒక స్టాక్ వరకు అయితే చేసుకున్నాను చూడండి వేసి. నేనైతే లాక్స్ నైట్ అవుతుంది, ఇప్పుడు పోయి అయితే పండుకున్నాం. ఆ తర్వాత ఏదైనా అని చూసుకున్నాం. ఇక్కడైతే ఒక బ్లాక్ అయితే పెట్టేద్దాం. మనం ఎప్పుడు చేసే ట్రిక్ ఇదే కదా వేసి, మనం బ్లాక్ పెట్టేది ఇంకా అయిపోయింది, ఖతం. మనకి బెడ్ అవును గైస్, మనకి బెడ్ లేదు. నేను జంప్ అయితే మాప్స్ వస్తాయి, నేను చచ్చిపోతా. మాప్స్ పని అవుతున్నాయి. ఓమో గైస్, చచ్చిపోతాను నేను. అమ్మా గైస్, ఇప్పుడైతే పండుకున్నాను నేను. మళ్ళీ మాప్స్ పని అయితే నేను చంపగలనే ఉంటాను. కొంచెం ఈ బేస్ రెడీ అయినాక దాన్ని సంగతి చూద్దామని గైస్ నేను. సో గైస్, ఇక్కడ ఏంది గైస్ ఇది ముందు, సర్లేండి. మనమైతే ఇట్లా వెళ్ళిపోదాం మన దాని దగ్గరికి. ఈ బ్రిక్స్ ఎలా తయారు చేయాలి గైస్ నాకు తెలియదు. BRICKS బ్రిక్స్. దీనికి ఏమైనా స్టోన్ కావాలా? ఓహో, అయితే మనం ఇంకా మరగబెట్టాలి గైస్. సో నేనైతే స్టోన్ తయారు చేసి అయితే చూపిస్తాను మీకు. ఓకే. 2 hours later. సో గైస్, నేనైతే ఇప్పుడైతే కొంచెం ఈ స్టోన్ బ్రిక్స్ అయితే కలెక్ట్ చేస్తాను. ఇదే నా అవుట్లైన్ అయితే గైస్, చూడండి. ఇదే నా అవుట్లైన్. అయ్యో, ఇలా ప్లేస్ అయిపోయింది. సో మనమైతే ఈ ఫర్నెస్లో లావా బకెట్ అయితే పెట్టినాము, అందుకే ఇంత అవుతుంది. ఇంత ఫాస్ట్ అవుతుంది. ఫర్నెస్లో లావా బకెట్ పెట్టినాము. మనకైతే ఈ 64 స్టాక్ అయితే కావాలి.
మనమైతే ఇక్కడైతే 3 బిల్డ్ చేసుకుంటూ పోదాం. 1 1 2 3. ప్రాసెస్ చాలా టైం టేకింగ్ అవుతుంది. ఊకే ఒక ఇంకో బకెట్ లావా తెచ్చి ఇంకో ఫర్నెస్లో కట్టర్ తెచ్చినాడు. అంటే దాని దగ్గరికి వచ్చేసినాం. మన దాని దగ్గరికి స్టేర్స్ కూడా చాలా అవసరమే గైస్. మనకి 10 వచ్చినాయి. మనకి ఇక్కడ ఇంకో 64 పెట్టాలి. క్రాఫ్టింగ్ టేబుల్ ఇన్ని ఉంది కదా, మళ్ళీ ఎందుకు కోతలు పోతున్నా. సో ఇదైతే ఇలా పెట్టేద్దాం. మళ్ళీ ఒక 8 అయితే వచ్చినాయి. బిల్డింగ్ కంటిన్యూ చేద్దాం గైస్. 1 2 3 1. నేనే ఇక్కడ 3 అయినాయి. ఇక్కడ 3 అయినాయి గైస్. సో మళ్ళీ ఇలా పోయి ఇలా వెళ్ళి ఇలా చేయాలి. అమ్మ ఇక్కడొకటి, ఇక్కడొకటి. ఇలా పెట్టడం బెటర్ గైస్ మనకైతే. మనమైతే ఇంకా తొందరగా పెట్టాలి గైస్. నాకు ఇదైతే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అనిపిస్తుంది. ఎందుకంటే ఇలా ఇది పెట్టే లోపల కష్టమవుతుంది గైస్ నాకు. వాడెవడో జాబ్ తీసుకున్నాడు మళ్ళీ నా స్టోన్ కట్టర్ పెట్టుకున్నందుకు. మనమైతే ఐరన్ ఫామ్ కూడా ట్రై చేద్దాం గైస్ చేయనికి. ఒకటి రావాలి వచ్చేసింది. ఇక్కడ ఇంకో 8 వచ్చినాయి. మళ్ళీ ఇక్కడ ఇలా చేసి ఇలా పెట్టాం. ఇక్కడ మళ్ళీ ఇది ఇక్కడ మళ్ళీ 8 అయితే వచ్చినాయి గైస్. 1 2 3 1 2 3. సో గైస్ మనకైతే ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది అవుట్లైన్. సో మనమైతే ఇక్కడైతే స్టేర్స్ అయితే పెట్టేద్దాం. స్టేర్స్ రావాలమ్మా రావాలి. ఇక్కడైతే ఇలా అయితే మనం కింద ఫ్లోరింగ్ అయితే కంప్లీట్ చేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ అయితే ఫ్లోరింగ్కి ఏం చేద్దాం బా గైస్, పాలిస్టర్ స్టోన్ అయితే వేసేద్దాం గైస్ మనం ఫ్లోరింగ్కి. మళ్ళీ మనం స్టోన్ పెట్టాలి వేసేలా అయినా అమ్మాయి అనుకుంటాం, కానీ స్టోన్ పెట్టాల్సిందే మనం. ఇది ఇక్కడ నెక్స్ట్ ఉండేదంతా ఇంకా స్టోన్కే పెట్టేద్దాం గైస్. మన దగ్గర ఉండే కాఫీ స్టోన్ అంతా, ఎందుకంటే మన దగ్గర అన్లిమిటెడ్ కాఫీ స్టోన్ ఎలాగో ఉందిలేండి. ఇప్పుడు పాలిష్డ్ P0 కాదు POLISHED పాలిష్డ్ ఇది కావాలి గైస్ నాకు. ఇది లేదు అయితే దీంట్లో ట్రై చేద్దాం ఒకసారి స్టోన్ పెట్టి. ఇది రాదు గైస్ దీంట్లో లేదు. సో ఇదైతే పెట్టేద్దాం గైస్.
స్టోన్ రెడీ అవ్వాలి, అప్పుడే 5 రెడీ అయింది. నేను ఎందుకు ఇన్నో స్టేర్స్ తయారు చేసుకున్నాను నాకు ఇంకా ఇప్పటి వరకు అర్థమవుతలేదు గైస్. దీనిలోనైతే ఇలా పెట్టేసి ఇలా ఇవైతే స్లాబ్స్ అయితే తీసుకొని ఇప్పుడైతే ఇలా నింపేద్దాం గైస్. ఇక్కడైతే ఇలా పెట్టేద్దాం. స్టోన్ బ్లాక్స్ అయ్యబ్బా, స్టోన్ బ్లాక్స్ అయ్యేది. ఈ స్లాబ్స్ అయితే పెట్టేద్దాం. ఇది 2 3 4 5 గైస్ మొత్తం పగిలిపోతుంది గైస్. మరి ఇలా పెడితే ఇది ఇక్కడ పెట్టేద్దాం. మళ్ళీ నుంచి ఇక్కడ ఇలా పెట్టుకుంటా వెళ్ళిపోదాం గైస్. మరి ఇంకా అబ్బా అయిపోయింది. మళ్ళీ బయటికి వెళ్ళి తెచ్చుకోలేదు. నాకెందుకో ఇంటికి ఇలా వెళ్తే ఇంక వచ్చేస్తుంది గైస్. మనకైతే ఏం తేడాలు ఏం లేదు. తొందరగా స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాం. ఇక్కడ మళ్ళీ స్లాబ్స్ కాబట్టి ఈసారి 30 వచ్చినాయి గైస్. మనకి 30లో మళ్ళీ అలా వేసాను. నేను విలేజర్స్ని ఒకవేళ కొంచెం టచ్ అయినా కూడా మళ్ళీ ఐరన్ గోళం వచ్చి మనని వేసుకుంటాడు గైస్. సో నాకైతే ఇంకా విలేజర్స్ని ముట్టుకోవాలని లేదు గైస్. నైట్ అయితే మళ్ళీ కష్టం గైస్. నైట్స్ అయితే చూపిస్తాను గైస్ మీకు. ఎందుకంటే చూడండి గైస్, వాడు రెడీ ఉన్నాడు చూడండి గైస్. ఎప్పుడు ఇల్లు రెడీ అయితే అప్పుడు వచ్చి ఉందామా అని రెడీ ఉన్నాడు దొంగోడు. ఎందుకు పైన వస్తున్నాను నేను. 4 2 మిగిలినాయి గైస్. అయిపోయాయి. అబ్బా ఇలా మనం స్నేక్ అయిపోదాం. మనమైతే ఇలా పారిపోతానే ఉందండి. ఇదైతే ఇలా కలెక్ట్ చేసుకున్నాం. ఇంకొకటి వస్తుందంట, అదొక్కటి కలెక్ట్ చేసుకొని మరి ఏంటో ఇది ఇక్కడ ఫ్యూయల్ అయిపోయిందా. మళ్ళీ మనం అయితే లావా తెచ్చేద్దాం. లావా లావా చికెన్ లావా లావా లావా. మనం ఇక్కడ పోతే పొండి గైస్. ఏం లావా ఇది ఏం కాదులేండి గైస్. మళ్ళీ అక్కడ నుంచి మనం ఫిల్ చేయొచ్చు లావాని. మళ్ళీ ఫ్యూయల్ ఇలా లావా పెట్టేద్దాం. సో ఇక్కడైతే మనం స్టోన్స్ అయితే కలెక్ట్ చేసేసి ఇంకొక స్టోన్ కావాలి నాకు. ఇంకొక స్టోన్ చాలు గైస్. వచ్చేసింది మనకైతే. మళ్ళీ ఇప్పుడు మనకి కొన్ని స్లాబ్స్ వస్తాయి గైస్. 24 వచ్చినాయి. మరి ఇక్కడైతే మళ్ళీ ఫిల్ చేసేద్దాం గైస్ తొందరగా గైస్. నేనైతే ఇక్కడ తీసేస్తున్నాను గైస్ స్టోన్. అక్కడ ఎందుకు ఫిల్ చేసినాను నాకు ఇంకా అర్థమైతే లేదు గైస్. కానీ ఫిల్ చేసిన. ఏంటో ఇది పంది ఎందుకు వచ్చినావు? నా ఇల్లు ఇది, నా ఇంట్లోకి నీకు కలవలేదు, బయటనే పోను. నా మాటలకు భయపడింది గైస్ పంది. అదైతే పలగొట్టేస్తానులేండి. సో ఇక్కడ మిగిలినవి అయితే పెట్టేద్దాం. మళ్ళీ పలగొట్టి ఇది ఇక్కడ పెట్టేస్తాం. సో గైస్ ఇక్కడైతే నేను చెప్పాను కదా గైస్, అంటే ఇది స్టార్ట్ చేసేకి ముందే మనకైతే బిల్స్ అయితే చేస్తామని. సో గైస్ ఇది ఇవ్వడండి గైస్ బిల్స్. ఫస్ట్ మన ఫస్ట్ బేస్ గైస్ ఇది. ఇంకో సీక్రెట్ బేస్ కూడా తయారు చేస్తాను గైస్ నేను. పిగ్గు వెళ్ళిపో, నా ఇల్లు ఇది. గైస్ నేను ఇంకా తయారు చేసుకోలేదు గైస్ స్లాబ్స్. ఏమున్నాను చూడండి గైస్. మనం మళ్ళీ కాబుల్ స్టోన్ అయింది. మళ్ళీ ఇది ఏం చేస్తాం గైస్, ఏం చేయలేం మనం. సో గైస్ నేనైతే ఇప్పుడైతే
కింద ఫ్లోరింగ్ అంతా కంప్లీట్ చేసేసాను. ఇక్కడ కూడా ఫ్లోరింగ్ అయితే వేసేసాను. ఇక్కడ బాగుంది కదా గైస్, ఇలా బాగుంటుందని చెప్పి ఫ్లోరింగ్ అయితే వేసేసాను. సో గైస్ మనమైతే ఇప్పుడైతే టాప్ అయితే కట్టేద్దాం. అబ్బా స్లాబ్స్ కదా గైస్, ఇది మర్చిపోయినా, ఇలా వెళ్ళి కట్టాలి గైస్ మనం. ఇంకా మనం ఇలా స్టేర్స్లా వేసుకుంటే మనకి ఈజీ ఉంటుంది గైస్ పైకి దిగడానికి, బ్లాక్స్ పెట్టి కొట్టడం కంటే. 1 2 3 తర్వాత ఈ లాస్ట్కి వెళ్దాం. ఈ ప్లాన్స్ 2 3. అయ్యమ్మ, ఇలా ఏదో జరుగుతుందని వేసిన ముందు జాగ్రత్త ఉంటా. అయితే దీన్ని అయితే ఇలా జంప్ చేసి మళ్ళీ నుంచి ఇలా జంప్ చేసి ఇలా వెళ్ళిపోదాం. 1 2 3. మళ్ళీ ఇక్కడైతే మై గాడ్, ఇక్కడ డట్ బ్లాక్స్ పెట్టుకున్నాం పని గైస్. నాకు చెప్పినవన్నీ అవన్నీ ఏం మాట్లాడుకోకూడదు గైస్. ఇక్కడ కూడా గైస్ మనం అన్నీ అడ్జస్ట్కి అయితే పెట్టుకుందాం. ఇక్కడ 2 3. సో గైస్ ఇల్లు అవుట్లైన్ అయిపోయినాకైతే ఇలా అయితే ఉంది. సరే ఫేస్ క్యామ్ కదా, సరే అదే ఇలా చూపిస్తాను చూడండి. ఇలా అయితే ఉంది గైస్ మన ఇల్లు. ఇప్పుడైతే మనం బ్లాక్స్ పెడితే అయిపోతుంది గైస్. అదిగోండి, మనమైతే ఇప్పుడైతే బ్లాక్స్ అయితే పెట్టేద్దాం తొందరగా. లెట్స్ గో. అబ్బా, ఇంత చిన్న దాంట్లో కూడా డ్యామేజ్ పడుతుంది. ల్యాంథన్స్ చూడండి గైస్, నేను ల్యాంథన్స్ తయారు చేసేకి నా సగం టైం వేస్ట్ అయిపోయింది తెలుసా నీకు. సో మనమైతే నాకైతే వుడ్ అయితే మొత్తం అయిపోయింది గైస్ ఇక్కడ కట్టే లోపలనే. ఏమంటే మళ్ళీ ఫారెస్ట్ ఉంటే ఆడ వెళ్ళి తెచ్చుకున్నాను గైస్ వుడ్. ఆడ పోయి తెచ్చుకునేసరికి ఒక 1/2 అవర్ అవుతుంది గైస్. నేనైతే స్టోన్ యాక్స్లు ఒక 4 to 5 యాక్స్లు అయితే అయిపోయింటాయి గైస్ డ్యూరబిలిటీ. సో నేనైతే ఇప్పుడైతే దీన్ని అయితే ఫిల్ అయితే చేసేస్తున్నాను గైస్. ఫిల్ చేసాకైతే చూపిస్తాను. ఏం లేదు గైస్, ఇదంతా మళ్ళీ మీరు చూపిస్తలేరు నీకు ఏం లేదు గైస్, ఎందుకంటే ఇదంతా ఓకే వీడియో ల్యాగ్ అవుతుంది గైస్ ఇది ఇలా వేస్తే. అందుకే తర్వాత ఫిల్ చేసాక చూపిస్తానని చెప్పి నేను కట్ అయితే చేస్తున్నాను. సో గైస్ నేనైతే ఇక్కడైతే ఇల్లు కట్టేసరికి నాకైతే ఇలా అయితే విండోస్ అయితే పెట్టేసాను గైస్. అదిగోండి, ఇక్కడైతే విండోస్ పెడితే ఇక్కడైతే గ్లాస్ పెడితే అయిపోతుంది. ఇక్కడ స్టేర్ సెట్ లేదు. అబ్బా, ఇక్కడ స్టేర్ సెట్ వేస్తే ఇలా స్టేర్స్ అయితే పెట్టాను గైస్. బాగుంది అదే ఐడియా. అదిగోండి గైస్, పైన నుంచి చూపిస్తాను, డెలివరీ చూపిస్తాను. అదిగోండి గైస్, అదిగోండి. సో గైస్ నేనైతే ఇప్పుడైతే ఇది పెట్టేశాను కదా గైస్. ఇక్కడ మనం పైన అయితే టాప్ అయితే చేసేద్దాం. ఓకేనా, టాప్ అయితే ఇప్పుడైతే చేసేద్దాం గైస్. మనం టాప్ చేసేసి తొందరగా టాప్ చేసేస్తే అయిపోతుంది. అబ్బా గైస్ చాలా డ్యామేజ్ పడింది గైస్. వీడియోలో నా దగ్గర నుంచి జాబ్ తీసుకున్నాడు గైస్, స్టోన్ కట్టర్ నుంచి. ఇక్కడ పైన నేను డట్ బ్లాక్ పెట్టేసాను. ఏంది గైస్, నేను ఏం చేస్తున్నాను గైస్, డట్ బ్లాక్లు అయితే పెడుతున్నాను తీస్తున్నాను. సో ఇక్కడ ఇదేమో గ్లాస్ బ్లాక్ అయిపోయింది గైస్ మనం పెట్టిన డట్. సర్లే నేను ఏం చేస్తాను, ల్యాంప్ అంతా అయితే నేను చాలా మట్టుకైతే పెట్టేసాను. మనం చెస్ట్లు తయారు చేసుకోవాలి గైస్. ఇంకా మన దగ్గర బ్లాక్స్ కూడా లేవు గైస్, చాలా తక్కువనే మన దగ్గర. నేనైతే ఇప్పుడైతే టాప్ అయితే చేస్తాను గైస్. సో గైస్ నేనైతే ఇక్కడైతే ఇల్లు కట్టేసరికి
నాకైతే ఇలా అయితే విండోస్ అయితే పెట్టేసాను గైస్. అదిగోండి, ఇక్కడైతే విండోస్ పెడితే, ఇక్కడైతే గ్లాస్ పెడితే అయిపోతుంది. ఇక్కడ స్టేర్స్ పెట్టలేదు అవ్వా. ఇక్కడ స్టేర్స్ పెట్టేస్తే ఇలా స్టేర్స్ అయితే పెట్టాను గైస్. బాగుంది అదే ఐడియా. అదిగోండి గైస్, పైన నుంచి చూపిస్తాను. ఇల్లు కూడా చూపిస్తాను. అదిగోండి గైస్, అదిగోండి. సో గైస్, నేనైతే ఇప్పుడైతే ఇది పెట్టేశాను కదా గైస్. ఇక్కడ మనం పైన అయితే టాప్ అయితే చేసేద్దాం, ఓకేనా? టాప్ అయితే ఇప్పుడైతే చేసేద్దాం గైస్. మనం టాప్ చేసేసి తొందరగా టాప్ చేసేస్తే అయిపోతుంది. అబ్బా గైస్, చాలా డ్యామేజ్ పడింది గైస్. వీడియో కూడా నా దగ్గర నుంచి జాబ్ తీసుకున్నాడు గైస్, స్టోన్ కట్టర్ నుంచి. ఇలా పైన నేను డట్ బ్లాక్ పెట్టేసాను. ఏంది గైస్, నేను ఏం చేస్తున్నాను గైస్? డట్ బ్లాక్లు అయితే పెడుతున్నాను, తీస్తున్నాను. సో ఇక్కడ మనం ఇదేమో గ్లాస్ బ్లాక్ అయిపోయింది గైస్, మనం పెట్టిన డట్. సర్లే ఏం చేస్తాం. ల్యాంత్ అంతా అయితే నేను చాలా మట్టుకైతే పెట్టేశాను. మనం చెస్ట్లు తయారు చేసుకోవాలి గైస్. ఇంకా మన దగ్గర బ్లాక్స్ కూడా లేవు గైస్, చాలా తక్కువనే మన దగ్గర. నేనైతే ఇప్పుడైతే టాప్ అయితే చేస్తాను గైస్. A few moments later. నేనైతే ఇదైతే కడతాను గైస్. ఇప్పుడు కట్టేద్దాం తొందరగా. ఇదైతే నేను కరెక్ట్ కట్టాలని చెప్పి డిసైడ్ అయినాను ఈరోజు. ఇంకా ఈ వీడియోలో అయితే నేనైతే కన్ఫర్మ్ కట్టేస్తాను గైస్. ఇక్కడ అరే గైస్, నాకు ఇదే నచ్చదు గైస్. ఈ స్టేజ్తో ఇలా 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 ఇక్కడ. అబ్బా గైస్, నాకు ఇదే నచ్చదు గైస్. అబ్బా నాకు మిస్ప్లేస్ అయితే నచ్చదు గైస్ స్టేర్స్తో అసలు. ఈ స్టేర్స్కి నాకు ఇవి తయారు చేసే లోపలనే గైస్. ఏంది గైస్ ఇది? ఏంటిది గైస్ ఇది? ఎట్లా అయిపోతుంది? ఏం చేస్తాం? ఏం చేయలేము. అబ్బా మళ్ళీ మిస్ప్లేస్ అయింది. అయ్యో అమ్మా గైస్, నాకు ఇంక కోపం వస్తుంది గైస్ దీన్ని వస్తుంటే. ఏం చేస్తాం? ఏం చేయలేము ఇంకా. అమ్మాయా అబ్బా, ఏంది గైస్ ఇది? వాట్ ఈస్ దిస్ అమ్మా? వాట్ ఈస్ దిస్? అమ్మా ఇప్పుడు వచ్చింది గైస్. మరి ఇక్కడ 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 ప్లేస్ అవుతుంది. ఇది నేను జరిగి పెట్టాలా? ఈ నుంచి పెడతాను గైస్. నాకు ఇంకా నేను ఇలా చేస్తే నాకు ఇంకా ఇక్కడక్కడ హంగర్ తక్కువ ఉంటే మనం స్ప్రింట్ కాలేము గైస్. నాకు ఇప్పుడు తెలిసింది గైస్ అది. ఏంది గైస్ నాకు ఇది? నేనైతే ఈ వీడియోలో అయితే నాకు ఈ స్టేర్స్ పెట్టడం అంటేనే నచ్చదు గైస్. అస్సలు నచ్చదు గైస్ నాకు. చూడు, మళ్ళీ 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 ఎన్నిసార్లు గైస్? ఎన్నిసార్లు ఎంతసేపు మళ్ళీ గాయస్? నాకు ఇది తిక్కలేస్తుంది గాయస్. ఏం చేస్తాం? ఏం చేయలేం గాయస్. అబ్బా మళ్ళీ నుంచి లావ పెట్టుకుంటూ పోదాం గాయస్ పైకి. అబ్బా పైకి వెళ్ళాలి పైకి. ఇలా వెళ్తే ఇంకా మనకి ఇలా అయితే కాదు వేసి ఇంకా మనకి అస్సలు కాదు మనకి. ఇంకా అరే గాయ్, స్టేర్స్తో నాకు నచ్చని పనే ఇది. నాకు మైండ్ క్రాఫ్ట్లో నచ్చని బాబు క్రీపర్ గైస్. తర్వాత నచ్చని వస్తువు స్టేర్స్ గైస్. చూడండి ఎన్నిసార్లు మిస్ప్లేస్ అవుతుంది. ఎన్నిసార్లు గైస్.
ఎల్లోడి పెట్టుకుంటూ పోయేదే గైస్ నేను ఇంకా బా నేను ఒక్కసారి బేస్ కట్టాలా అని చెప్పి అనుకుంటే చూడండి గైస్ ఎట్లయిపోతుందో. ఒక్క బేస్ కట్టనికి కూడా లేదు గైస్ నాకైతే. అమ్మో కింద పడుతుంటే మళ్ళీ హంగర్ పోతుంది. ఇక్కడ ఎందుకు ప్లేస్ అయితే లేదు. లాస్ట్కి తీసేస్తుంది గైస్ ఇవి మిస్ప్లేస్ అయినవి. నేనైతే ఇక్కడైతే వీడియోని కట్ చేసి మొత్తం పెట్టాక చూపిస్తాను గైస్. ఇక్కడైతే కింద అయితే స్మూత్ స్టోన్ అయితే కట్టాను. నాకు ఫ్లోరింగ్ స్లాబ్స్తో ఏం నచ్చలేదని. ఇప్పుడైతే నాకైతే బాగుంది. ఈ ఫ్లోరింగ్ అయితే బాగుంది. ఇక్కడైతే ఒక అండర్ గ్రౌండ్ బేస్ అయితే కట్టుకుంటాను. డోర్ కూడా మార్చేసాను గైస్. ఫ్లోరింగ్ కిందనే వేసేసాను కాబట్టి పైన వరకు స్లాబ్స్ పెట్టాను. అదిగోండి గైస్ అంతా డట్ బ్లాక్స్ అంతా తీసేసాను గైస్. ఊరికి అడ్డం వస్తున్నాయని చెప్పి తీసేసాను. ఇక్కడ మనం ఇంకా మామూలు ఈ స్లాబ్స్ ఓక్ స్టేర్స్ పెట్టేస్తే అయిపోతుంది గైస్. ఈ స్టేర్స్ ఇక్కడైతే తొందరనే అయిపోతుంది లేండి. అబ్బా అమ్మో 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 నా ఆర్మర్ డ్యూరబిలిటీ అంతా అయిపోతుంది గైస్ దీనివల్ల. సో గైస్ నేనైతే ఇప్పుడైతే మళ్ళీ స్టేర్స్లా వేసుకుంటాను. ఇట్లయితేనే నాకు ఇంకా అమ్మో బాగుంది. నా దగ్గర చాలా వుడ్ ఉంది కాబట్టి నేనేం భయపడాల్సిన అవసరం లేదు అండి గైస్. సో నేనైతే దీన్నైతే ఇలా 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 పెట్టుకుంటూ వస్తున్నాను. వాడు నా దగ్గర ఉండే కట్టర్ నుంచి వాడు జాబ్ తీసుకొని చూడండి గైస్ ఎట్లా వేస్తున్నాడు వాడు. తొందర అయితే పెట్టేస్తున్నాను గైస్. నేనైతే ఇంకా చాలా లేట్ అయిపోయింది గైస్ ఈ బేస్కి. కరెక్టే ప్లేస్ అయితే వెళ్ళండి. ఇలా కాదు గైస్ నేను పెట్టాల్సింది వేరేలా పెట్టాలి. 2 hours later. సో గైస్ ఫైనల్లీ అయితే మన ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. మన బేస్ అయితే అది గైస్ నేను ఈ నుంచి చూపిస్తాను చూడండి. అది గైస్ ఇదైతే మన బేస్. నేనైతే లీవ్స్ కూడా షియర్స్ అంతా అయిపోయింది గైస్. షియర్స్ డ్యూరబిలిటీ అంతా అయిపోయింది. ఇలా అయితే పెట్టాను. నెక్స్ట్ వీడియోలో అయితే నేను మిర్రర్స్ అవన్నీ పెట్టనీకైతే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఇంకా కొన్ని బిల్స్ అయితే చూద్దాం. సో గైస్ మనమైతే ఒక సెల్ఫీ అయితే దిగుదాం. ఇక్కడ నుంచి ఒక సెల్ఫీ అయితే దిగుదాం మన ఇంటి నుంచి. సెల్ఫీ చిక్ గైస్ మన ఇదే గైస్ మన ఇల్లు అయితే. మన ఇల్లు అయితే చాలా కష్టపడినా గైస్. లోపలైతే ఇక్కడైతే మనకైతే ఇక్కడ చెస్ట్ అయితే పెట్టుకుంటాను గైస్. కింద పైన అయితే మన బెడ్రూమ్ అయితే రెడీ చేసుకుంటాను. ఇదంతా చెస్ట్కి పెట్టుకుంటాను. ఇక్కడ ఒక సీక్రెట్ బేస్ అయితే తయారు చేసుకుంటాను. నెక్స్ట్ వీడియోలో అయితే చేస్తాను గైస్ సీక్రెట్ బేస్. ఆ తర్వాత ఇక్కడైతే మన బెడ్రూమ్ గైస్ ఇది. ఇక్కడంతా ఇంకా మనం విండోస్ పెట్టాలి. విండోస్ పెడితే సెట్ గైస్ అంతా. సో ఈరోజు అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. బాయ్ బాయ్.